పది మంది ఎమ్మెల్యేలను బయటికి పంపించేశారు. వయసా వెళ్ళిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు? ఆగిపోయిన వాళ్ళు సంతోషపడుతున్నారు. అమ్మ నాయన బతికినవరా నాయన అనుకుంటారు. 20 మంది ఉండే లెక్క. అవును. 10 మంది ఏమో పులి నోట్ల పడ్డం కథమైపోయినాం అనుకుంటారు. ఆగిన 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ చెయ్యి కాడ నుంచి గుంజుకొని వచ్చినవరా నాయన అని ఇప్పుడు సంతోషపడుతున్నారని వింటున్నాము. మీరు కూడా వెళ్దామని ట్రై చేశారు కదా కాంగ్రెస్? అసలే కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది అయితే బీజేపీలోకి వెళ్తారు. అయితే అసలు కాంగ్రెస్ అనేది అసలు ఆ పార్టీ దేశంలో ఉండొద్దు అనేది నేను కోరుకునే వ్యక్తులలో నేను ఒక్కని. ఈ దేశం సర్వనాశనం మాలాంటి వర్గాలు ఇవాళ కూడా ఆకలితో అలమటించడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీ ఎవరైనా అణగారిన వర్గాలు ఇంకా ఈ విధంగా ఉండడానికి కారణం ఓన్లీ కాంగ్రెస్. అన్ని వర్గాలను పాలన సాగిస్తున్నామని చెప్పి మొన్న కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడు వాళ్ళు 100 చేసేది శూన్యం, చేసింది శూన్యం. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ పార్టీ ఉండొద్దు. బీజేపీ పార్టీ కూడా ఏ పరిస్థితి ఉందంటే అది మనకు అసలు అందులో ఎవరు ఏ పార్టీ దిక్కు పోతురో తెలుస్తలేదు. వాళ్ళ పార్టీ దిక్కు ఎవరు చూస్తారు ఇప్పుడు? కొంతమంది ఏమో బీఆర్ఎస్ లైన్లో ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ లైన్లో ఉంటారు. ఆ పార్టీ కేంద్ర లైన్లో లేరు. ఇక్కడ తెలంగాణ పార్టీ ఢిల్లీ బీజేపీ లైన్లో లేదు. అవును. కొంతమంది కాంగ్రెస్ దిక్కు పోతారు, కొంతమంది మా బీఆర్ఎస్ వైపు పోతారు. వాళ్ళ వైపు ఎవరు పోతారు ఇప్పుడు? మీరు ఆ టాపికే ఎత్తద్దు. ఇక ఎందుకని ఇక్కడ బీజేపీ సరే ఆ మోదీ గారి పేరు మీద మొన్న 8 వచ్చినాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు మొన్న ఎమ్మెల్యేలు ఎన్ని గెలిచారు వాళ్ళు? ఎందుకు ఎమ్మెల్యే దాకా ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తుంది 0 ఉంటారు. 0. బీఆర్ఎస్ గెలుస్తుందా? 0. బీఆర్ఎస్ 100% ఉంటుంది. ఎట్లా మీరు చూస్తారు కదా. ఇప్పటికే మా దగ్గర మొన్నటి వరకు కొంచెం మా దగ్గర మా ఎమ్మెల్యే మంత్రి కదా, భయంతో ఇళ్ళకే పరిమితమైన మా క్యాడరు మెల్లగా వస్తున్నారు. అన్న నిలబడతా, మళ్ళా నేనే నిలబడతా అని వస్తున్నారు. మీరు చూస్తారు కదా కొద్ది రోజులలో ఏ ఎలక్షన్ రానివ్వండి. మీరు నిన్నటి వరకు అనుకున్నారు అధికార పార్టీ ఉంది కనుక అధికార పార్టీ వైపే స్థానిక సంస్థలలో కూడా ఓట్లు వేస్తారు కావచ్చు అని అనుకున్నారు, కానీ ఆ పరిస్థితులు సన్నగిల్లుతూ ఉన్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అది కూడా మనం ఆశ్చర్యం. అది కూడా అడగాలి కదా. ఇప్పుడు జరిపించే పరిస్థితులు లేదు, కనబడుతున్నాయి. అంటే మాకు ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుందంటే నిన్నటి వరకు మా కార్యకర్తలు కూడా భయంతో వేస్ట్ అన్న అనేవాళ్ళు అన్న నిలబడతామని వస్తున్నారు. ఊర్లలో పరిస్థితి మంచి లేదు. మా ఊర్లో 5గురికే రుణమాఫీ అయిందన్న, మా ఊర్లో 10 మందికే రుణమాఫీ అయిందన్న. అసలు ఎవరికి కాలేదన్న. కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తున్నారన్న. వాళ్ళు మొన్నటిదాకా కండువలు వేసుకొని ఇట్లా పోయిన వాళ్ళు ఇప్పుడు కండువ తీసి ఏం తీసి అప్పుడే తిరుగుతున్నారని అంటారు. ఆ పరిస్థితికి వచ్చింది. మీరు చూస్తారు కదా. మీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొట్టగలరా గట్టిగానే? అంటే నేను అట్లా అహంకారంగా చెప్పలేను. ప్రజలకు దండం పెట్టుకుంటూ పోతాం. వాళ్ళ పక్షాన పోరాటం చేసుకునే వాళ్ళని ఉంచుకోవాలంటే మమ్మల్ని గెలిపి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీకు కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి నేనంటే జడ్పీ చైర్మన్గా కూడా చేశారు కదా. ఎట్లుంటుంది అంటే ప్రజలు మనం అప్పీల్ చేసే వరకే ఉండాలి. ప్రజలు నాకు వేస్తారు గెలిపిస్తారని నువ్వు అనేదానికి లేనేలేదు. ఎందుకంటే ఇప్పుడు సర్వేలు కూడా ఖతమైపోతున్నాయి కదా. అవును, సర్వేలు కూడా పటాపంచలైపోతున్నాయి. తెలుస్తలేదు ప్రజలది నాడి. ఇప్పుడు చూడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో మా పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులైనరు. మీరు అవసరం లేదా బాబు ఢిల్లీలో మీ పాత్ర ఢిల్లీ కాదు, మీ రాష్ట్రానికి అని చెప్పారు అంటున్నా. ఊహించినాం ఎవరన్నా? ఓటో 2 వస్తాయి అనుకున్నాం లాస్ట్కు. మరి ఓటో 2 కూడా రాదు. కానీ పుట్టమధు గారు, అటు కేంద్రంతో సఖ్యత లేకపోవటం, రాష్ట్రంలో కూడా పాలన మీద వ్యతిరేకత ఉండడం, ఈ 2 కూడా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద పెను ప్రభావం చూపించాయనంటే ఏం చెప్తారు? ఇక అది రాష్ట్ర రాజకీయాలు. నేను దాంట్లో పెద్దగా మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను నమ్మిండ్రు. 10 సంవత్సరాలు అయింది. ఇంకా ఇక వీలేనా కేంద్రంతో ఏదో ఒక ఇప్పుడు ఎన్డీఏతో అన్నా కలిసి ఉండాలి, కాంగ్రెస్ పార్టీతో అన్నా కలిసి ఉండాలి. రెండింటితోనూ రెంటికి చెడ్డ ఎవరిలాగా తయారవ్వాలో మన బీఆర్ఎస్. దాంతో కొంత మైనసే అయింది మాకు. కనీసం ఆ కమ్యూనిస్టులతో ఉండేది. కమ్యూనిస్ట్ ఇంకా వాళ్ళ ప్రభావం కనిపిస్తుందా తెలంగాణలో? ఇప్పుడు మాదంటే సింగరేణి బెల్ట్ అక్కడ సరే కొంత నన్ను ఉంటుంది కదా. అవును, 1-2% అని ఉంటుంది కదా. ఇప్పుడు 1-2% తోటే కదా మేము పోయింది టోటల్. అవును, టోటల్గా అయితే 1 or 2% అంతే కదా. అంతే ఆ పర్సెంటేజ్ అయితే కవర్ అవుతుంది కదా. మేము ఎవరు లేకుండా వేరు. అంటే కేసీఆర్ గారు జనరల్గా ప్రజలను బాగా నమ్మిండు. 100%.
ప్రజలు నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారు, వాళ్ళ కోసమే నేను పనిచేస్తున్నా అనేది ఆయన ఎక్కువ నమ్మిండు అనేది నేను భావిస్తున్నాను. సో కనుక ఆ పార్టీ ఈ పార్టీతోటి ఉంటేంది లేకపోతేంది, మన ప్రజలు మన పార్టీ, ఈ ప్రజల కోసమే పుట్టిన పార్టీ, 10 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందట నేను ఉన్నా అని ఆయన భావించింది ఎక్కువగా. కనుకనే వాళ్ళని ఓవర్లుక్ చేసినని నేను అనుకుంటున్నాను. స్ట్రైట్గా అడుగుతాను, మీరు బీజేపీలోకి వెళ్తారని గట్టి టాక్. ఎందుకు వెళ్ళాలి నేను? వెళ్ళాలని టాక్. ఎవరు నన్ను టాక్ చేస్తలేరు, ఏదో ఒక వెళ్తారని కూడా టాక్. అసలు తప్పది. ఈటెల రాజేందర్ గారితో మీకున్న అనుబంధం కానీ? ఈటెల రాజేందర్ గారికి కేటీఆర్ గారికి కూడా మంచి అనుబంధం ఉంటుంది. కేసీఆర్ అప్పుడు మరి బీఆర్ఎస్ని వదిలేసేసి ఆయన బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతారు అంత అనుబంధం ఉంటే? అంటే కేసీఆర్ గారితో విభేదం రావడం వలన వచ్చింది తప్ప, కేటీఆర్ గారు వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములాగా ఉంటారు. నేను దానికి ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారి తనయుడు, మంత్రి అయిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ గారినే ప్రశంసించేది ఆయన, నా మార్గదర్శకుడు అనేది. ఆశ్చర్యపోయిన నేను అదే రాజేంద్ర అన్నతో కూడా అనేది, అన్న నేను ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి అయి కూడా నువ్వు మార్గదర్శకుడు అంటానని కేసీఆర్ మార్గదర్శకుడు అంటలేడన్నా, నేను గ్రేట్ అన్న కేటీఆర్ అని చెప్పిన నేను. ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, ఈటెల రాజేందర్ గారికి? తెలియదు కదా మనకు, నా అంత లెవెల్ నాది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉన్న వాళ్ళు, వాళ్ళ వ్యవహారం మనం ఎట్లా. మీకు రాజేంద్ర గారికి ఎక్కడ నేను ఎమ్మెల్యే అయినాక నేనే 2014 నుంచి నాకు ఆయన పరిచయం రాజేంద్ర గారు అంతే. అంతకుముందు నాకు పరిచయం లేదు, కలిసి ఉన్నది కాదు. నేను ఉద్యమంలో అంటే బీఆర్ఎస్లో కూడా లేను. నేను వైఎస్ఆర్ పార్టీ, అవును, టీడీపీలో కొద్ది రోజులు, వైఎస్ఆర్లో కొద్ది రోజులు. టీడీపీలో ఉన్నారు కదా కొన్నాళ్ళు, 1.5 years. ఎలా ఉంది అది? టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? వైఎస్ఆర్సీపీ జబర్దస్త్ పార్టీ, జగన్ మంచి లీడరు 100%. మరి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ ఓటమిని మనం చిత్తుగా ఓడిపోయారని చెప్పాను. 11 సీట్లు ఏంటండి, 151 నుంచి 11 ఏంటండి? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అసలు మొన్న ఎన్నికలు? జీరోకు పోయిన వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఉంటారు. ఆ టైము అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి మీద ఇంతమంది దాడి చేసారు, అది గుర్తుపెట్టుకోరు మీరు. 1% ఓడిపోయింది ఆయన. ఎంత 1 or 2? అంతే, 1 or 2%. 2% తోటి ఓడిపోయిండు ఒక్క మనిషి. మళ్ళీ ఎంత నీతి ఆయన లోపల ఉన్నది ఎవరు చెప్తలేరు. ఒక్కరే. మీరేం చూసారు ఆయన దగ్గర? ఆయన లోపల ఉన్న ఒకటే మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. మాట మీద ఉండే వ్యక్తి. మాట మీదనే జైలుకు పోయొచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైతే మా నాన్న ఆశయాలు ఉన్నాయో దానికోసమే పనిచేస్తా అని చెప్పిండు.